తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ దళిత బంధు నిధులను దోపిడీ చేశారని మాదిగ నవనిర్మాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు పాల్వై నాగేష్ మండిపడ్డారు. ఎమ్మెల్యేపై ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గాదరి కిషోర్ అక్రమాలపై సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తిరుమలగిరి మండలంలో దళిత బంధు పైలట్ ప్రాజెక్టులో 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడారని, తీసుకున్న నగదును లబ్ధిదారులకు అందించాలని నాగేష్ కోరారు. ఫేక్ ఏజెన్సీలు పెట్టి మనీ లాండరింగ్ కు పాల్పడుతున్న గాదరి కిషోర్ ను బర్తరఫ్ చేసి ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని నాగేష్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్తే. నా పేరు పాల్వై నగేష్, మాదిగ నవనిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తుంగతుర్తి నియోజకవర్గ BLF కంటెస్టెడ్ క్యాండిడేట్ని. మిత్రులారా, ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి దళిత బంధు కార్యక్రమం అనేటువంటిది దళారులకు కల్పవృక్షంగా మారింది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయబడ్డటువంటి తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డ గాదరి కిషోర్ మీద ఈడీ విచారణ జరపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కొన్ని చోట్ల కొద్దిమంది లబ్ధిదారుల నుంచి 5 లక్షలు, కొద్దిమంది లబ్ధిదారుల నుంచి 3 లక్షలు, ఇంకా కొద్దిమంది లబ్ధిదారుల నుంచి అయితే వారికి కనీసం వారి పేరు మీద దళిత బంధు వచ్చిందా రాలేదన్నటువంటి అయోమయ పరిస్థితిని క్రియేట్ చేసి వారి నుంచి గాదర్ కిషోర్ కుమార్ డబ్బులను వసూలు చేస్తున్నాడు. కొన్ని ఫేక్ ఏజెన్సీలను తన